ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల రాప్తాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సృష్టించిన ప్రకంపనలు ఢిల్లీలోని కేంద్ర పెద్దలను సైతం ఆలోచించలో పడేసేలా చేశాయని చెబుతున్నాయి. ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కూడా జగన్ను చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం, ముఖ్యంగా యువత, మహిళలు తమ అభిమానాన్ని వెల్లడించిన తీరు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్గా మారింది. కేవలం ఒక ప్రాంతీయ నాయకుడి పర్యటన ఇంతటి స్పందన లభించడం, అది కూడా ఓటమి తర్వాత కావడం అసాధారణ పరిణామంగా వారు భావించారు. రాప్తాడులో జగన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, క్షేత్రస్థాయి నివేదికలను కేంద్ర పెద్దలు పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ వీడియోను ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చూశారని తెలుస్తుంది. ఘన విజయం సాధించిన కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రికి ఇంత అభిమానం వెల్లువెత్తడం వెనుక కారణం ఏమై ఉంటాయని అంశాలపై కేంద్ర పెద్దలు తీవ్రంగా చర్చించున్నారంట. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి రావడం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతుందని కేంద్ర నాయకత్వం అంచనా వేసింది. ఈ అనూహ్య స్పందన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఇంకా ఎంత మేరకు ఆదరణ ఉందనే దానిపైన సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్రంలో అధికార కూటమి నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైఎస్ఆర్సీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినప్పటికీ ఆ పార్టీకి వచ్చిన దాదాపు 40% ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదనే భావన ఈ సర్వేలకు ప్రధాన కారణం. ఓటు శాతం తగ్గుకుపోయినా సీట్లు రాలేదంటే ప్రజల ఆకాంక్షలు ఇంకా ఆయన పట్ల ఉండవచ్చని కేంద్ర నాయకత్వం అనుమానిస్తుందంట. కేంద్ర నిఘా వర్గాల, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఈ సర్వేలు అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, మహిళలు, యువతల్లో జగన్ పట్ల ఉన్న సానుకూలత ఈ మేర ఉంది. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నెలకొన్న తొలి అభిప్రాయం ఏమిటి అనే కోణంలో ఈ సర్వే కొనసాగుతుందంట. ఈ నివేదికల ఆధారంగానే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర వ్యూహాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం జగన్ క్రేజ్ ఇంకా బలంగా ఉంటే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు ఢిల్లీ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.